Hi guys, welcome back to NextOps videos channel. This is Sharan by City. Last DevOps labs videos లో మనం AKS, ACR and Azure SQL ని వాడి ఒక end-to-end ప్రాజెక్ట్ ని డిస్కస్ చేసాం. సో అదే ఎగ్జాంపుల్ ని ఈ రోజు YAML తో చూపించబోతున్నాను ఈ వీడియోలో. చాలా మందికి ఈ YAML పైప్లైన్స్ డిఫైన్ చేయడం అనేది ఐడియా ఉండదు, ప్లస్ అలాగే ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ అనేటట్టు మనకి అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా YAML పైప్లైన్ నే ఇంకా సింపుల్ గా రాసుకోవచ్చు మనం. టు ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, స్టాండర్డ్ గా ఉండే క్లాసిక్ పైప్లైన్ కన్నా కూడా YAML పైప్లైన్ కంఫర్టబుల్ గా ఉంటుంది. మనకేం తెలియాలి అంటే మనకి YAML ని ఎలా రాయాలి, YAML లో కోడ్ ఎలా రాయాలో తెలుసుకోవాలి, అండ్ ఆ పైప్లైన్ కి ఏ స్టెప్స్ అవసరం అవుతున్నాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ముందే ఉంటే బెటర్ గా ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఒక పైప్లైన్ అంటే లాస్ట్ వీడియోస్ లో చెప్పినట్టుగా ఇట్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ మల్టిపుల్ టాస్క్స్. సో ఈ టాస్క్లన్నీ కలిసి బేసిక్ గా ఒక పర్టికులర్ యాక్టివిటీని పర్ఫామ్ చేస్తాయి. అదే పైప్లైన్ అని మనం సింపుల్ టర్మ్స్ లో చెప్పుకోవచ్చు. సో ఈ పైప్లైన్ డిఫైన్ చేయడానికి ఇప్పుడు మనం అచీవ్ చేయాల్సినటువంటి గోల్ ఒకటి ఉంది. ఆ యాక్టివిటీ ఏదైతే చేయాలనుకున్నామో అది గోల్ అవుతుంది. సో దాన్ని చేయడానికి ఏమేం టాస్క్లు కావాలి అనేది మనకు తెలిసి ఉండాలి. సో అక్కడే మనకి టైం పడుతుంది. అది YAML తోటి రాయాల్సి వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. సో నేను ఐ ట్రై మై బెస్ట్ టు మేక్ ఇట్ వెరీ సింపుల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒకవేళ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దెర్ ఆర్ సో మెనీ వీడియోస్ అవుట్ దేర్ ఇన్ ద ఛానల్. డాకర్ సిరీస్ కంప్లీట్ ఉంది, terraform సిరీస్ ఉంది, Azure DevOps labs చాలా ఉన్నాయి, Azure వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఇఫ్ యూ హ్యావెంట్ లుక్డ్ ఎట్ ఇట్, గో బ్యాక్ అండ్ వాచ్ దోస్ వీడియోస్. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ కోసం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చెప్పినట్టుగానే మనకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుంది. అది ఒక AKS క్లస్టర్ ఉండాలి, అలాగే ACR Azure కంటైనర్ రిజిస్ట్రీ ఉండాలి, Azure SQL కూడా ఉండాలి. లెట్ మీ స్విచ్ టు మై Azure పోర్టల్ అండ్ షో యూ ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో కుబర్నెటిస్ క్లస్టర్కి వెళ్తే కుబర్నెటిస్ క్లస్టర్ ఆల్రెడీ సెటప్ చేసుకున్నాను నేను. అలాగే కంటైనర్ రిజిస్ట్రీస్కి వెళ్తే ఒక కంటైనర్ రిజిస్ట్రీ ఆల్రెడీ ఉంది. అండ్ దెన్ SQL DBకి వెళ్తే SQL DB కూడా ఆల్రెడీ సెటప్ అయిపోయింది. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ యాక్చువల్లీ ఈ డెమో కోసం. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ల్యాబ్ 10లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జస్ట్ గో బ్యాక్ అండ్ వాచ్ దట్ వీడియో. అది క్లాసిక్ ఎడిటర్తో ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్ అయితే ఇది ప్యూర్ YAML బేస్డ్ పైప్లైన్ అనమాట కంప్లీట్లీ. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. బట్ అదర్వైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్స్పెక్టివ్లో అండ్ పైప్లైన్ రిక్వైర్మెంట్స్ పర్స్పెక్టివ్లో అంతా కూడా సిమిలర్గానే ఉంటుంది. Azure DevOps పోర్టల్కి వెళ్తే మనకి ఆర్గనైజేషన్ సెట్టింగ్స్లో కొన్ని ఎక్స్టెన్షన్స్ అవసరం అవుతాయి. ఈ ఎక్స్టెన్షన్స్ ముందే ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. కుబర్నెటిస్ ఎక్స్టెన్షన్ ఒకటి, రీప్లేస్ టోకెన్స్ ఒకటి, అలాగే మనకు ఒక సర్వీస్ కనెక్షన్ కూడా అవసరం అవుతుంది. ఈ సర్వీస్ కనెక్షన్ కూడా మనం ముందే చేసుకుని పెట్టుకోవాలి. సో ఆర్గనైజేషన్లో మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి సర్వీస్ కనెక్షన్ మనం చేయాలి. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ నేను AKS YAML అని పెడుతున్నాను. అండ్ దెన్ దీనికి కావాల్సినటువంటి సోర్స్ కోడ్ అంతా ఆల్రెడీ గిటబ్లో ఉంది. సో ఆ సోర్స్ కోడ్ని మనం ఇంపోర్ట్ చేసుకుని దాంతో పైప్లైన్ డిఫైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో దానికన్నా ముందు ఇక్కడ ఈ సర్వీస్ కనెక్షన్స్ అనేటటువంటి ఇక్కడ మనం ఒక సర్వీస్ కనెక్షన్ని క్రియేట్ చేసుకోవాలి. అండ్ బిఫోర్ దట్, ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎనీ సర్వీస్ కనెక్షన్స్ ఎగ్జిస్టింగ్, అంటే ఇంతకు ముందు చేసినవి ఏమైనా ఉంటే Azure పోర్టల్కి వెళ్ళి యాక్టివ్ డైరెక్టరీలో యాప్ రిజిస్ట్రేషన్స్ దగ్గర చెక్ చేసుకోండి. అవి ఉంటే కనుక మనకి సర్వీస్ కనెక్షన్స్ కాన్ఫ్లిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లెట్స్ గో అహెడ్ అండ్ డిలీట్ ఎగ్జిస్టింగ్ సర్వీస్ కనెక్షన్స్. నా దగ్గర ఆల్రెడీ ఒక సర్వీస్ కనెక్షన్ ఉంది. ఐఎమ్ రిమూవింగ్ దాట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్ హియర్. సో ఇది డిలీట్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం అక్కడ సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేస్తామో ఇక్కడ యాప్ రిజిస్ట్రేషన్స్లో ఆ ప్రాజెక్ట్ నేమ్ తోటి ఒక సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ అవుతుంది. దాన్ని డిలీట్ చేస్తే సరిపోతుంది. అది Azure యాక్టివ్ డైరెక్టరీకి చేయాలి. సో ఇప్పుడు Azure సర్వీస్ కనెక్షన్ని క్రియేట్ చేస్తున్న ఫ్రెష్ కనెక్షన్ని
చేసిన తర్వాత ఇక్కడ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను నేను పోర్టల్లో. సో నెక్స్ట్ అన్న తర్వాత సర్వీస్ ప్రిన్సిపల్ ఆటోమేటిక్, అండ్ దెన్ ఏ సబ్స్క్రిప్షన్ కి సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, దేర్ ద సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్ నేమ్ NextOps, అండ్ సర్వీస్ కనెక్షన్ నేమ్ ఇది సర్వీస్ కనెక్షన్ 01 అని పెడుతున్నాను నేమ్ అది, అండ్ గ్రాంట్ యాక్సెస్ టు ఆల్ పైప్ లైన్స్. సో ఎప్పుడైతే నేను ఇలా క్రియేట్ చేశానో సేవ్ అని చెప్పి ఈ సర్వీస్ కనెక్షన్ అజూర్ డెవాప్స్ నుంచి అజూర్ కి కనెక్ట్ అవ్వడానికి, అజూర్ లో ఉండేటటువంటి AKS కి, ACR కి, అజూర్ SQL కి డెవాప్స్ సైడ్ నుంచి కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ బీన్ క్రియేటెడ్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం యాప్ రిజిస్ట్రేషన్స్ మళ్ళీ క్లిక్ చేస్తే ఒక కొత్త ఇది క్రియేట్ అయింది. ఇది ఏ నేమ్ తో క్రియేట్ అయింది? సబ్స్ వీడియోస్ అండ్ AKS YAML మన ప్రాజెక్ట్ నేమ్ ఇది. సో అక్కడ ఏదైతే సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేసామో ఆ సర్వీస్ కనెక్షన్ ఆ ప్రాజెక్ట్ నేమ్ తో ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట యాక్టివ్ డైరెక్టరీలో. సర్వీస్ కనెక్షన్ కి అంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి మన సబ్స్క్రిప్షన్ లెవెల్లో కాంట్రిబ్యూటర్ యాక్సెస్ వస్తుంది. దానివల్ల ఉండేటటువంటి రిసోర్సెస్ ని మనం యాక్సెస్ చేసుకోవడానికి కుదురుతుంది. ఓకే, ప్రీరిక్విజైట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఒకటి ఆ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, రెండు ఈ సర్వీస్ ప్రిన్సిపల్స్ సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలి, మూడు కావాల్సిన రిసోర్సెస్ ని పోర్టల్ నుంచి క్రియేట్ చేసుకోవాలి. టెరాఫామ్ కూడా వాడచ్చు. ఒకవేళ టెరాఫామ్ తో మీరు డిప్లాయ్ చేయాలనుకుంటే గో బ్యాక్ అండ్ వాచ్ అవర్ టెరాఫామ్ ప్లేలిస్ట్. అందులో AKS డిప్లాయ్మెంట్ కూడా ఒక ఎగ్జాంపుల్ చూపించాను. సో అదే ఫైల్ ని ఇక్కడ పైప్ లైన్ లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఇట్ యాక్చువల్లీ హ్యాండిల్ ద ఆటోమేషన్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్ యాజ్ వెల్. కాకపోతే ఈ పర్టికులర్ వీడియో కంటెక్స్ట్ ఓన్లీ మై ఇంటెన్షన్ ఈస్ టు యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ అజూర్ డెవాప్స్ ఒక పైప్ లైన్ ని YAML తో ఎలా చేయాలి అదే. కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టఫ్ కి నేను వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. గిట్హబ్కి వెళ్ళి అక్కడ మన అకౌంట్ NextOps వీడియోస్ వెళ్తే కొన్ని పబ్లిక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో రీసెంట్ గా నేను పబ్లిష్ చేసినటువంటి ప్రాజెక్ట్ లాస్ట్ వీక్ ఈ అనేటటువంటి ప్రాజెక్ట్ ఒకటి ఉంది. సో దీంట్లో ఉన్నటువంటి సోర్స్ కోడ్ మొత్తాన్ని కూడా మన అజూర్ ప్రాజెక్ట్ లోకి, డెవాప్స్ ప్రాజెక్ట్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో లెట్స్ టేక్ దిస్ URL, గో బ్యాక్ టు యువర్ ప్రాజెక్ట్, గో బ్యాక్ టు రిపోజిటరీస్, అండ్ ఇక్కడ ఇంపోర్ట్ రిపోజిటరీ అని చెప్పి URL ని ఇక్కడ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్లీ అజూర్ డెవాప్స్ గిట్హబ్ కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి మొత్తం కంటెంట్ ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనకి సోర్స్ కోడ్ కావాలి కాబట్టి వీఆర్ డూయింగ్ దిస్. సోర్స్ కోడ్ గిట్హబ్ లో ఉంది కాబట్టి వీఆర్ డూయింగ్ దిస్. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత క్లిక్ హియర్ టు నావిగేట్ టు కోడ్ వ్యూకి వచ్చేసాం. కోడ్ అయితే రెడీగా ఉంది, సోర్స్ కోడ్. ఇందులోనే మనకి కావాల్సినటువంటి కుబర్నెటిస్ డిప్లాయ్మెంట్ ఫైల్స్, డాకర్ కంపోజ్ ఫైల్స్, ఇవన్నీ ఇమేజ్ ప్రిపరేషన్ కి సంబంధించినవి ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఒక అజూర్ pipelines.yaml అని కూడా ఉంది. ఇది ఒరిజినల్ ఫైల్ ఇది. ఓకే, నేను ఇక్కడ అప్లోడ్ చేసి ఉంచాను ఆల్రెడీ. బట్ దీంట్లో మనం చాలా మోడిఫికేషన్స్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ నాట్ అవర్ ఇంటెన్షన్, లైక్ ఉన్న ఫైల్ ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం కాదు. కొత్త ఫైల్ ని క్రియేట్ చేసి ఆ ఫైల్ తోటి మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఐఎమ్ డిలీటింగ్ అజూర్ pipelines-YAML ఫైల్ ని డిలీట్ చేసేసాను నేను. ఇప్పుడు మనం ఫ్రెష్ గా ఓవరాల్ గా ఒక పైప్ లైన్ ని YAML తోటి ఎలా డిఫైన్ చేయాలి అనేది స్టార్ట్ చేద్దాం. సో క్రియేట్ పైప్ లైన్, ఇందులో అజూర్ రెపోస్ లో గిట్ ఉంది, మన కోడ్ అంతా ఇక్కడ ఉంది, సోర్స్ ఇది తీసుకోవాలి. అండ్ దెన్ స్టార్టర్ పైప్ లైన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ టెంప్లెట్స్ అనమాట. ఈ టెంప్లెట్స్ ని సెలెక్ట్ చేసుకుంటే అసోసియేటెడ్ గా ఉండేటువంటి స్టెప్స్ తోటి ఒక YAML ఫైల్ ఆటోమేటిక్ గా జనరేట్ చేసేసుకుందాం Azure DevOps. కానీ మన ఇంటెన్షన్ అది కాదు, మనం స్క్రాచ్ నుంచి YAML ఫైల్ ని రాసుకోవాలి. కాబట్టి స్టార్టర్ పైప్ లైన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కొంత కోడ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. సో ఇందులో ఉండేటటువంటి అట్రిబ్యూట్స్ ఏంటి బేసిక్లీ అంటే, ట్రిగ్గర్ అనేది పైప్ లైన్ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి అనేది చెప్తుంది. పూల్ అంటే ఏ ఏజెంట్ ని మనం వాడాలి, మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్నా లేకపోతే సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్నా, ఏ ఏజెంట్ ని మనం వాడాలి.
స్టెప్స్ అంటే మనం డిఫైన్ చేసేటటువంటి టాస్క్లు, అవి స్క్రిప్ట్ టాస్క్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ప్రస్తుతానికైతే ఈ ట్రిగ్గర్ మాస్టర్ అని ఉన్నది కదా, ఇది ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఫైల్ ని కమిట్ చేస్తామో రిపాజిటరీలోకి, ఇమీడియట్లీ పైప్ లైన్ ని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. అంటే మాస్టర్ బ్రాంచ్ లోకి మనం కోడ్ ని కమిట్ చేస్తున్నాం కాబట్టి మాస్టర్ బ్రాంచ్ లో జరిగినటువంటి ఆ కోడ్ చేంజ్ ని ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసుకుని పైప్ లైన్ ని ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ చేస్తుంది. కానీ ఇక్కడ పైప్ లైన్ డెఫినేషన్ ఏమి లేదు ఇంకా. సో అందుకని చెప్పి ఇదంతా తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ స్టెప్స్ వరకు తీసేసి ఇక్కడ ట్రిగ్గర్ వచ్చి నన్ అని పెడుతున్నాను. అండ్ మీరు పైప్ లైన్ YAML బేస్డ్ రాయాలి అనుకుంటే కనుక బెటర్ టు యూజ్ Azure DevOps లో ఉన్నటువంటి ఎడిటర్ ని వాడితే కంఫర్టబుల్ గా రాసుకోవచ్చు. విజువల్ స్టూడియో కోడ్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఐ ప్రిఫర్ Azure DevOps వాళ్ళది ఎడిటర్ అనమాట. ఈవెన్ లైక్ కూల్ కూడా మనం రిమూవ్ చేసేయచ్చు ఇక్కడ, ఇది అవసరం లేదు ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికి మన ఫైల్ ఇలా స్టార్ట్ అయింది. సో సేవ్ అంటున్నాను నేను. సేవ్ అనగానే ఫైల్ గిట్ రిపాజిటరీకి కమిట్ అవుతుంది. మనం రెపోకి వెళ్ళి చూస్తే మనం ఇందాక డిలీట్ చేసేసాం కదా, ఇదే ఫైల్ డిలీట్ చేస్తాం. సో ఇప్పుడు కొత్త ఫైల్ క్రియేట్ అయింది, అందులో అసలు ఏ డెఫినేషన్ లేదు, ప్రస్తుతానికి ఎంపీగా ఉంది. లెట్ us స్టార్ట్ విత్ డిఫైనింగ్ దిస్ డెఫినేషన్. సో ఎడిట్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి ఎడిట్ చేయకుండా గో టు యువర్ పైప్ లైన్కి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఎడిట్ చేయండి. సో ఇలా చేస్తే మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఒక అసిస్టెంట్ ఉంటుంది అనమాట, టాస్క్ అసిస్టెంట్. ఈ టాస్క్ అసిస్టెంట్ ని యూజ్ చేసి ఏవైతే మనం టాస్క్లు యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ టాస్క్లన్నీ యాడ్ చేసుకోవచ్చు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో. సో ఈ విధంగా సింపుల్ గా మనం YAML పైప్ లైన్ ని బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో నౌ మనం ఏం చేయాలి అంటే ఒకసారి మీరు ప్రీవియస్ ల్యాబ్ 10కి వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ క్లాసిక్ ఎడిటర్ తోటి సేమ్ పైప్ లైన్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. అందులో ఏమేమి స్టెప్స్ ఉన్నాయి, ఎలా డిఫైన్ చేశాను నేను, బిల్డ్ పైప్ లైన్ ఎలా డిఫైన్ చేశాను, రిలీజ్ పైప్ లైన్ ఎలా డిఫైన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. అవే స్టెప్స్ ఇక్కడ YAML బేస్డ్ పైప్ లైన్ లో రాస్తాం మనం. ఆ క్లాసిక్ ఎడిటర్ తో చేసిన పైప్ లైన్ లో మనకి కొన్ని వేరియబుల్స్ కూడా డిఫైన్ చేసాం. సో ఆ వేరియబుల్స్ ని ఇక్కడ కూడా డిఫైన్ చేయాలి, అలాగే పైప్ లైన్ డెఫినేషన్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ వేరియబుల్ డెఫినేషన్. వేరియబుల్స్ అని చెప్పి ఏమేం వేరియబుల్స్ అయితే మనం ఈ పర్టికులర్ పైప్ లైన్ కోసం వాడాలనుకుంటున్నామో ఆ వేరియబుల్స్ అన్నిటిని ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. సో VM ఇమేజ్ నేమ్ అనేది ఒక వేరియబుల్ కింద డిఫైన్ చేస్తున్నాను నేను. అంటే మనం రన్ చేయబోయేటటువంటి పైప్ లైన్ ఏ పర్టికులర్ ఏజెంట్, ఏ వెర్షన్ ఆఫ్ ఏజెంట్ మీద రన్ అవ్వాలి అని చెప్పడానికి అనమాట. సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి ఇది ఒక వేరియబుల్, ఇది సర్వీస్ కనెక్షన్. మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాం కదా సర్వీస్ కనెక్షన్ 01 అని, అది. అండ్ దెన్ SQL server name, go back to your portal and pick up the SQL server name. SQL server కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి సర్వర్ నేమ్ కనిపిస్తుంది. Just take it up, copy this and paste it here. SQL server name, అలాగే డేటాబేస్ నేమ్, ఇవన్నీ కూడా వేరియబుల్స్ అన్నమాట. మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో చేసాం ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి జస్ట్ YAML బేస్డ్ కాబట్టి ఆ వేరియబుల్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా డిఫైన్ చేసుకుంటూ ముందుకెళ్తాం. సో SQL పాస్వర్డ్ ఇస్ అనదర్ వేరియబుల్. ఇది వచ్చేసరికి P2SSWORD 1 2 3 4. అండ్ దెన్ ACR నేమ్ వచ్చేసరికి మనం ఇక్కడికి వెళ్తే కంటైనర్ రిజిస్ట్రీస్ ఉన్నాయి, ఇందులో మనకి మన కంటైనర్ రిజిస్ట్రీ నేమ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇవి వేరియబుల్స్. స్పేసెస్ కానీ సింటాక్స్ ఇష్యూస్ కానీ ఏమి లేకుండా చూసుకోండి. YAML లో సింటాక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఇక్కడ వరకు బాగానే ఉంది. ఎప్పటికప్పుడు సింటాక్స్ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ వ్యాలిడేట్ అని ఉంటుంది. సో YAML వ్యాలిడేషన్ చేసుకుని ఆటోమేటిక్లీ ఉందో లేదో చెప్తుంది అనమాట. సో లెట్ us ప్రోగ్రెస్, లైక్ మూవ్ ఆన్ అవర్. ట్రిగ్గర్ డిఫైన్ చేసాం, వేరియబుల్స్ డిఫైన్ చేసాం, అండ్ దెన్ ఇప్పుడు యాక్చువల్ టాస్క్ బిల్డ్ పైప్ లైన్ డిఫైన్ చేయాలి,
అండ్ అలాగే రిలీజ్ పైప్ లైన్ కూడా డిఫైన్ చేయాలి. మనం క్లాసిక్ ఎడిటర్తో చేసినప్పుడు యూజువల్గా బిల్డ్ పైప్ లైన్ చేయాలంటే న్యూ పైప్ లైన్ అని చెప్పి ఇక్కడ క్లాసిక్ ఎడిటర్ తీసుకున్నాం. దీంట్లో మనం అన్ని చేస్తూ బిల్డ్ పైప్ లైన్కి బిల్డ్ పైప్ లైన్ సెపరేట్గా, రిలీజ్ పైప్ లైన్కి రిలీజ్ పైప్ లైన్ సెపరేట్గా క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం క్లాసిక్ ఎడిటర్ వాడినప్పుడు. కానీ YAML బేస్డ్ పైప్ లైన్ చేసేటప్పుడు రెండింటికి ఒకటే YAML ఫైల్ ఉంటుంది అనమాట. రెండు పైప్ లైన్స్ కి కూడా బిల్డ్ పైప్ లైన్ కి రిలీజ్ పైప్ లైన్ కి సింగిల్ YAML ఫైల్ ఆ మొత్తం డెఫినేషన్ ని కలిగి ఉంటుంది. సో సెపరేట్ గా రిలీజ్ పైప్ లైన్ కి ఒక YAML, బిల్డ్ పైప్ లైన్ కి ఒక YAML బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ ఫైల్లోనే మనం ఈ డెఫినేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం అంటే, మన పైప్ లైన్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఆ స్టేజెస్ ఏంటి? ఒకటి వచ్చేసరికి బిల్డ్ స్టేజ్, ఇంకోటి వచ్చేసరికి డిప్లాయ్ స్టేజ్. రెండే కదా, ఒకటి CI, ఇంకొకటి వచ్చేసరికి CD. సో దీన్ని బిల్డ్ అని పెట్టుకోవచ్చు, డిప్లాయ్ అని పెట్టుకోవచ్చు, ఆర్ ఎనీథింగ్ యూ కెన్ నేమ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, యాజ్ యూ ఫీల్ ఇట్, ఎలా కావాలంటే అలా. సో స్టేజ్ నేమ్ పెట్టిన తర్వాత ఏం చేయాలి అంటే, నెక్స్ట్ ఏం వస్తాయి దీని కింద అంటే జాబ్స్ వస్తుంది. సో జాబ్స్కి వచ్చేసరికి అగైన్ లైక్ జాబ్ తోటి స్టార్ట్ అవుతుంది. సో జాబ్ 1, ఆ తర్వాత జాబ్స్ ఉంటాయి. జాబ్స్ లో వచ్చేసరికి అగైన్ లైక్ స్టెప్స్ ఉంటాయి అనమాట. సో దిస్ ఈస్ ద హైరార్కీ, యూ నీడ్ టు రిమెంబర్. ఈ స్టెప్స్ లో మనకి ఒక్కొక్క స్టెప్ ని డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాస్క్స్. టాస్క్ 1, తర్వాత టాస్క్ 2, ఇట్లా సేమ్ ఇదే హైరార్కీ మనకి ఇక్కడ కింద కూడా కనిపిస్తుంది. కానీ కొన్ని ఎక్స్ట్రా ఇవి ఉంటాయి. ఏంటి అవి? కొన్ని అట్రిబ్యూట్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి డిప్లాయ్మెంట్ పైప్ లైన్. ఎందుకంటే ఇవి రెండు కూడా రెండు డిఫరెంట్ జాబ్స్ అనమాట. దీన్ని ట్రెడిషనల్ జాబ్ అంటారు, బిల్డ్ జాబ్ ని. దీన్ని డిప్లాయ్మెంట్ జాబ్ అంటారు. ట్రెడిషనల్ జాబ్ కి డిప్లాయ్మెంట్ జాబ్ కి డిఫరెన్స్ ఏంటంటే, డిప్లాయ్మెంట్ జాబ్ వచ్చేసరికి డిప్లాయ్మెంట్ హిస్టరీని మెయింటైన్ చేస్తుంది, డిప్లాయ్మెంట్ స్ట్రాటజీని కూడా అడిషనల్ అట్రిబ్యూట్ కింద కలిగి ఉంటుంది. బిల్డ్ జాబ్ లో అవి ఉండవు, డిప్లాయ్మెంట్ హిస్టరీ ఆర్ అడిషనల్ ఫీచర్స్ ఉండవు అనమాట. సో దీస్ ఆర్ 2 డిఫరెంట్ జాబ్స్, ట్రెడిషనల్ జాబ్ అండ్ డిప్లాయ్మెంట్ జాబ్. డిప్లాయ్మెంట్ జాబ్ కి అట్రిబ్యూట్స్ డిఫరెంట్ గా ఉంటాయి, కొన్ని అడిషనల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. బట్ ఓవరాల్ గా మనం పైప్ లైన్ రాసేటప్పుడు ఇలా రాసుకుంటాం: స్టేజెస్, స్టేజ్, స్టేజ్ కింద జాబ్స్ కింద స్టెప్స్ కింద టాస్క్స్ అనమాట. సో ఇది జస్ట్ హైరార్కీ, మీకు సింపుల్ గా అర్థం అవ్వడానికి. అండ్ లెట్ us స్టార్ట్ డిఫైనింగ్ యాక్యురేట్ థింగ్స్. సో స్టేజ్ బిల్డ్ అన్నాను నేను. దీనికి అడిషనల్ గా మనం ఏం పెట్టుకోవచ్చు అంటే, డిస్ప్లే నేమ్ పెట్టుకోవచ్చు. అంటే మనకి కనిపించేటటువంటి నేమ్ అన్నమాట బిల్డ్ స్టేజ్ అంటే. దాని తర్వాత ఏమున్నాయి? డెఫినెట్లీ జాబ్స్ ఉంది. ఫస్ట్ జాబ్, ఇది బిల్డ్ జాబ్ కాబట్టి బిల్డ్ అని పెడుతున్నాను. ఈ జాబ్ కి కూడా డిస్ప్లే నేమ్ పెట్టొచ్చు, దానికి కూడా బిల్డ్ అని పెడుతున్నాను. అంటే ఇది బిల్డ్ జాబ్ కాబట్టి ఇది రన్ అవ్వడానికి ఒక ఏజెంట్ కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి. మనం క్లాసిక్ ఎడిటర్తో చేసినప్పుడు అజూర్ పైప్ లైన్స్ ని డిఫాల్ట్ గా సెలెక్ట్ చేసుకుంటే అది ఉబుంటూనో లేకపోతే విండోస్నో ఏజెంట్ కింద తీసుకుని దాని మీద మనం డిఫైన్ చేసిన టాస్క్ని రన్ చేసుకుంటూ వెళ్ళింది. సో ఇప్పుడు మనం ఈ జాబ్ కి కావాల్సినటువంటి ఏజెంట్ పూల్ ఏది అని చెప్పి ఇక్కడ VM ఇమేజ్, ఏ ఏజెంట్ మీద మన జాబ్ రన్ అవ్వాలి అని చెప్పడానికి మనం VM ఇమేజ్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని వాడి పైన డిఫైన్ చేసినటువంటి వేరియబుల్ తోటి ఉబుంటూ లేటెస్ట్ వాడుకోమని చెప్తున్నాం అనమాట. సో దాన్ని వేరియబుల్ ని వాడేటప్పుడు ఈ నొటేషన్ వాడతాం కదా, క్లాసిక్ ఎడిటర్ లో కూడా ఇదే నొటేషన్ వాడతాం మనం. సో ఆ వేరియబుల్ నేమ్ ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. దట్స్ ఆల్ ఇట్ ఇస్. అంటే ఈ జాబ్ కి ఉబుంటూ లేటెస్ట్ ఇమేజ్ ని వాడమని చెప్తున్నాం, VM ని వాడమని చెప్తున్నాం. సో ఇది జాబ్ డెఫినేషన్. దీంట్లో భాగంగానే మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏముంటాయంటే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఏమేమి ఉంటాయి? స్టెప్స్ అంటే నథింగ్ బట్ టాస్క్స్. సో టాస్క్ డెఫినేషన్ స్టార్ట్ చేసుకోవాలి. మీరు ఒక్కసారి క్లాసిక్ ఎడిటర్కి వెళ్ళిపోయి ఏమేమి టాస్క్లు వాడాము అక్కడ అనేది మీరు చూసుకుంటే
ఆ టాస్క్లన్నీ కూడా ఇక్కడ మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. సింపుల్ గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ టాస్క్లని విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ ఈ అసిస్టెంట్ తోటి కూడా మనం చేసుకోవచ్చు. సో రీప్లేస్ టోకెన్స్ అనే టాస్క్ కావాలి నాకు. అప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దానికి కావాల్సినటువంటి అట్రిబ్యూట్స్ అన్నిటిని నేను చేసుకుంటూ వెళ్ళి నాకు టోకెన్ ప్యాటర్న్ ఇది ఉండాలి అండ్ ఫైల్స్ ఏం చూడాలి. నేను టార్గెట్ ఫైల్స్ అంటే ఐ హ్యావ్ ఎ ఫైల్. ఏం ఫైల్ ఉంది నాకు అంటే యాప్ సెట్టింగ్స్ డాట్ జేఎస్ఆర్ ఫైల్ ఉంది. అండ్ తర్వాత రూట్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నవి ఈ పర్టికులర్ ఫైల్స్ అంటే కనుక రిపాజిటరీలో ఉంది ఫైల్. సో పాత్ ఇవ్వాలి మనం. ఆ పాత్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము బేసిక్గా అంటే పాత్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో బిల్డ్ డాట్ సోర్సెస్ డైరెక్టరీ /సోర్స్ మై హెల్త్ వెబ్. ఒకసారి మనం సెకండ్ ట్యాబ్ లో రిపాజిటరీకి వెళ్తే ఇక్కడ ఎస్ఆర్సి ఫోల్డర్ లో మై హెల్త్ వెబ్ లో యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్ అనే ఫైల్ ఉంది. దీంట్లో ఉన్నటువంటి కొన్ని కీవర్డ్స్ అవి ఒక ప్యాటర్న్ లో ఉన్నాయి. __SQL server __SQL user __SQL password. దీని గురించి కూడా నేను క్లియర్ గా ల్యాబ్ 10 లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ టైమ్ ఆన్ ఇట్. ఒక్కసారి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి ఒకవేళ బాగా అర్థం అవ్వాలంటే కనుక. సో మనం ఇలా ఈ ఫీల్డ్స్ అన్నిటిని ఫిల్ చేసుకున్న తర్వాత జస్ట్ నీడ్ టు క్లిక్ ఆన్ యాడ్ బటన్ ఇక్కడ అంతే. అలా చేసినప్పుడు దాని డెఫినేషన్ అంతా కూడా ఇక్కడికి వచ్చేసింది, కంప్లీట్ డెఫినేషన్. సో మనకి ఎంత కావాలి అనేది మనం చూసుకుని దాన్ని బట్టి మనం ఫిల్ చేసుకోవచ్చు. సో టాస్క్ అనేది ఇక్కడ ఉండాలి, దీని కింద ఇవన్నీ కూడా అలైన్ అయి ఉండాలి. సో ఈ విధంగా పెట్టుకుంటే మనకి కరెక్ట్ గా సరిపోతుంది. టార్గెట్ ఫైల్స్ వచ్చేసరికి యాప్ సెట్టింగ్స్ స్టార్ట్ చేశాను. ఇవన్నీ కూడా ఆప్షనల్ వాల్యూస్ ఉంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేసేయచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. మనం ఇచ్చినటువంటి ప్యాటర్న్ బేస్ చేసుకుని ఆ ప్యాటర్న్ తోటి అది ఆ ఫైల్ ని అప్డేట్ చేస్తుంది అన్నమాట. ఇలా టాస్క్ యాడ్ చేసుకోవచ్చు. ఈ టాస్క్ వచ్చేసింది మనకి. సెకండ్ టాస్క్ ఏంటి, ఇంకొక టాస్క్ యాడ్ చేయాలి. సో అగైన్ లైక్ రీప్లేస్ టోకెన్స్ దీనికి కూడా డైరెక్టరీ వచ్చేసరికి ఓన్లీ బిల్డ్ డాట్ సోర్సెస్ డైరెక్టరీ. అండ్ నేను ఇక్కడ ఏం చూడాలనుకుంటున్నాను అంటే YAML ఫైల్ ఒక్కదాన్నే చూడాలనుకుంటున్నాను. mhc-aks.yaml. రిపాజిటరీలోకి వెళ్తే రూట్ ఫోల్డర్ లో మనకి ఇక్కడ ఒక ఫైల్ ఉంది. ఈ YAML ఫైల్లో కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, వాటికి ___ ప్యాటర్న్ తో ఉంది. సో ఈ పర్టికులర్ కీవర్డ్స్ ని ఒక వాల్యూ తోటి రీప్లేస్ చేయమని చెప్తున్నాను అన్నమాట. సో ఆ YAML ఫైల్ నేమ్ కరెక్ట్ గా చూసుకుని ఆ ఫైల్ నేమ్ ఇచ్చి టోకెన్ ప్యాటర్న్ వచ్చేసరికి ___ తో స్టార్ట్ అయ్యేటట్టు అని చెప్పి, అండ్ దెన్ ఇఫ్ వి క్లిక్ ఆన్ యాడ్ బటన్ మనకి ఆ పర్టికులర్ టాస్క్ కూడా యాడ్ అయ్యింది. సో ఈ విధంగా సింపుల్ గా మీరు అసలు ఎలాంటి స్ట్రెస్ తీసుకోకుండా ఈ విధంగా మీరు సింపుల్ గా పైప్ లైన్ డిఫైన్ చేయొచ్చు. దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్. అలాగే తర్వాత ఉన్నటువంటి టాస్క్ పని చేస్తాను. ఇంకొక టాస్క్ చూపించి రెస్ట్ ఆఫ్ ద టాస్క్స్ అన్ని కూడా నేను నా దగ్గర ఉన్నటువంటి నోట్స్ నుంచి పేస్ట్ చేసేస్తాను కదా. సో డాకర్ కంపోజ్ అండ్ అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ. అజూర్ సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ ఉంది మనకి, సర్వీస్ కనెక్షన్ 1 ఇది తీసుకోవచ్చు. అండ్ కంటైనర్ రిజిస్ట్రీ సర్వీస్ కనెక్షన్ కరెక్ట్ గా ఉంటే కంటైనర్ రిజిస్ట్రీ ఇన్ఫర్మేషన్ పాపులేట్ అయింది. అండ్ మన YAML ఫైల్ నేమ్ ఇక్కడ ఉన్నటువంటి కోడ్ లో ఇది ఫైల్ నేమ్. సో ఈ ఫైల్ నేమ్ తీసుకోవాలి అండ్ ఇక్కడ ఆ ఫైల్ నేమ్ పేస్ట్ చేయాలి. అండ్ ఐ థింక్ దట్స్ ఆల్ ఇట్ ఈస్. రన్ డాకర్ కంపోజ్ కమాండ్ వాడాలి ఇక్కడ. రన్ సర్వీస్ కమాండ్, రన్ సర్వీస్ థింగ్ అండ్ దెన్ క్లిక్ ఆన్ యాడ్ బటన్. సో టాస్క్ యాడ్ అయిపోయింది, డాకర్ కంపోజ్ కూడా యాడ్ అయిపోయింది. సో దీన్ని కొంచెం అలైన్ చేసుకుంటే సరిగ్గా మనకి ఆ టాస్క్ తోటి అలైన్ అయ్యేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ దీన్ని కూడా అలైన్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి YAML లో మెయిన్ అలైన్మెంట్ ఇస్ ద మెయిన్ థింగ్.
సో టాస్క్ అనేది ఇక్కడ కరెక్ట్ గా అలైన్ అయింది లేనిది చూసుకోవాలి. అండ్ దెన్ 3 టాస్క్లు యాడ్ చేసాం ఇక్కడ. ఇప్పుడు ఒక్కసారి వ్యాలిడేట్ అంటే కోడ్ సరిగ్గా ఉందో లేదో తెలిసిపోతుంది. డిప్లాయ్ స్టేజ్ కూడా కోడ్ రాయమంటున్నారు. అందుకని ఒకవేళ ఇది తీసేసాము అంటే కనుక ఐ థింక్ సో ఫార్ మనం చూడొచ్చు వ్యాలిడేషన్ ఓకే, అంటే కోడ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో నెక్స్ట్ టాస్క్ నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ టేక్ ఇట్ ఫ్రమ్ మై నోట్స్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. 5 టాస్క్లు, వీటన్నిటిని కూడా కరెక్ట్ గా అలైన్ చేసుకోవాలి, తీసుకురావాలి. YAML లో అలైన్మెంట్ ఇస్ ద మెయిన్ థింగ్. టాస్క్ ఇది వచ్చింది, నేను కరెక్ట్ గా అలైన్ చేసుకోవాలి. టాస్క్ కాపీ ఫైల్స్ టాస్క్ ఇది. సో ఇక్కడ దాకా చేసిన తర్వాత లెటస్ ట్రై టు రన్ ద పైప్ లైన్ వన్స్, చెక్ చేసుకోవడానికి వాలిడేషన్. ఇక్కడతో బిల్డ్ పైప్ లైన్ కంప్లీట్ అవుతుంది. సో ఇదంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఇక్కడ ఇబ్బంది ఏం లేకుండా చాలా నీట్ గా ఉంది. సో ఇది ఓవరాల్ గా ఇప్పుడు చూస్తే వ్యాలిడేట్ అంటే కనుక YAML కరెక్ట్ గా ఉంటే వ్యాలిడేట్ ఉన్నట్టు చెప్తుంది. సో సర్వీస్ కనెక్షన్ ఇస్ నాట్ ఫౌండ్. ఓకే, ఐ థింక్ ఐ షుడ్ రీప్లేస్ దిస్ విత్ దిస్ సర్వీస్ కనెక్షన్. సో ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మార్చాలి అంటే కనుక సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్లీ ఓపెన్ అవుతుంది. అండ్ దెన్ యాడ్ అంటే సరిపోతుంది. సర్వీస్ కనెక్షన్ యాడ్ అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా కరెక్ట్ సర్వీస్ కనెక్షన్ తీసుకోవాలి. యాడ్ అంటే సరిపోతుంది. దీని సెట్టింగ్స్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ యాడ్ క్లిక్ చేస్తే సరిపోతుంది నార్మల్. సో ఇక్కడ వ్యాలిడేట్ అంటే వ్యాలిడేషన్ ఓకే. ఇక్కడ వరకు మనకి బిల్డ్ డెఫినేషన్ కంప్లీట్ అయింది. ఇవన్నీ టాస్క్లు బిల్డ్కి సంబంధించి. సో లెట్స్ గో అహెడ్ అండ్ రన్ దిస్ పైప్ లైన్. సేవ్ అని చెప్పి బిల్డ్ వరకు చెక్ చేసుకుందాం కరెక్ట్ గా ఉందా లేదా అని, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ కదా. సో రన్. ఈ టాస్క్లు ఏంటి, అసలు ఏం చేస్తాయి ఈ టాస్క్లు అనేది నేను క్లాసిక్ ఎడిటర్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ల్యాబ్ 10 లో. ప్లీజ్ గో బ్యాక్ అండ్ వాచ్ దట్ వీడియో వాచ్. ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో ఒకసారి క్లియర్ గా చూడండి. చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. ప్రతి టాస్క్ గురించి కూడా అక్కడ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవే ఇక్కడ YAML లో చూపిస్తున్నాను. YAML ఎలా డిఫైన్ చేయాలి అనేది చూపిస్తున్నాను. కాబట్టి ఈ పర్టికులర్ టాస్క్లు మనకి ఇదేం కాదు, ఇబ్బంది ఏం కాదు. సో రన్ అవ్వాల్సినటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా రన్ అవుతున్నాయి. రీప్లేస్ టోకెన్ లో చూస్తే 3 tokens out of 3 రీప్లేస్డ్ అండ్ 1 out of 1 టోకెన్ రీప్లేస్డ్. డాకర్ కంపోజ్ రన్ అవుతుంది. తర్వాత ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్టిఫాక్ట్ అనేది పైప్ లైన్ వర్క్ స్పేస్ కి పబ్లిష్ అవుతుంది అనమాట, అప్లోడ్ అవుతుంది. దీని తర్వాత మనం బిల్డ్ రిలీజ్ పైప్ లైన్ ని డిఫైన్ చేసుకోవాలి. సో దాన్ని డిప్లాయ్మెంట్ జాబ్ అంటారు అనమాట. ఓకే, సోర్స్ కోడ్ రిపోజిటరీలో ఆల్రెడీ ఒక అజూర్ పైప్ లైన్స్ .yaml ఉంది. అందులో మీకు కావాల్సిన ఈ మొత్తం డెఫినేషన్ అంతా ఉంది. యూ జస్ట్ నీడ్ టు రీప్లేస్ సర్వీస్ కనెక్షన్ నేమ్ ని రీప్లేస్ చేసుకోండి. అలాగే SQL సర్వర్ ని అండ్ ఈ డీటెయిల్స్ ని రీప్లేస్ చేసుకోండి మీ అకౌంట్ ని బట్టి, మీ సబ్స్క్రిప్షన్ ని బట్టి. అలాగే ఇక్కడ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ ని కూడా రీప్లేస్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇందాక నేను చూపించినట్టు ఆ టాస్క్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటికలీ ఆ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ మీరు రెస్పెక్టివ్ కంటైనర్ రిజిస్ట్రీని సర్వీస్ కనెక్షన్ ని సెలెక్ట్ చేసుకుని యాడ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటికలీ మీ టాస్క్ అప్డేట్ అయిపోతుంది. సో ఆ విధంగా మీరు మీ ఎన్విరాన్మెంట్ లో మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ జస్ట్ టెంప్లెట్, బ్లాంక్ టెంప్లెట్ అనమాట. సో బిల్ సర్వీసెస్ ఫెయిల్ అయింది ఫర్ సమ్ రీజన్, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. లెట్ మీ గో బ్యాక్ టు ద ఎడిటర్ అండ్ సీ వాట్ ఈస్ రాంగ్. బిల్ సర్వీసెస్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఎందుకో ఇది తప్పు చూపిస్తుంది. సో డాకర్ బిల్డ్ సర్వీసెస్ docker compose -YAML. This looks good to me. So let me click on the settings button and see
ఇక్కడికి సర్వీస్ కనెక్షన్ కరెక్ట్ గానే ఉంది, కంపోజ్ ఫైల్ కరెక్ట్ గానే ఉంది, బిల్ సర్వీస్ కరెక్ట్ గానే ఉన్నాయి మొత్తం అంతా కూడా. ప్రాబ్లం అయితే ఏం కనిపించట్లేదు. లెట్ మీ గో బ్యాక్ అండ్ సీ వాట్ ఈస్ ద ఎర్రర్ ఏమొచ్చిందండి. మై సర్వీస్ మై హెల్త్ ఫెయిల్ టు బిల్డ్ ఫెయిల్ డాకర్ కంపోజ్ ఎగ్జిక్యూటెడ్ విత్ ద కోడ్ ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, డాకర్ ఇగ్నోర్. సో పైప్ లైన్ అవుట్పుట్ ఒక్కసారి చూద్దాం మళ్ళీ. ఇక్కడ ఐ థింక్ కరెక్ట్ గానే స్టార్ట్ అయింది డాకర్ బిల్డ్ ప్రాసెస్. కాపీ ఫెయిల్డ్. ఓకే, file not found in the build context or executed by Docker execute. Okay, file does not exist. I don't see any problem here. The source object Docker compose actually rebuild Docker compose. Steps I think these steps are execute for some reason. Let me go back and update my pipeline file. Compose kelte ee task kabatti service connection Docker compose run services. Open చేద్దాం ఒకసారి. Subscription service connection 01 and then run service images with the command. Next branch options. Docker host service connection akarledu, build images and run in background. CI build correct gaane undi and ACR correct gaane undi, Azure correct gaane undi. Then additional attribute, let me see if that is called issue detached response. So checkout order అయితే కరెక్ట్ గా చెక్అవుట్ అయింది. సెట్టింగ్స్కి వెళ్తే ఇప్పుడు మనం చేసిన ఓకే ఈ పర్టికులర్ రన్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది అన్చెక్ అయింది, డిటాచ్డ్ ఫాల్స్ పెడితే. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మళ్ళీ రన్ చేసి చూద్దాం. బిల్డ్. సో డాకర్ కంపోజ్ కరెక్ట్ గా జరిగితే ఆటోమేటిక్లీ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఫైన్. సో రీప్లేస్ టోకెన్స్ ఈ టాస్క్ అన్ని కూడా జరుగుతున్నాయి, కోడ్ చెక్అవుట్ జరుగుతుంది. మనం అక్కడ YAML లో డిఫైన్ చేసిన టాస్క్లన్నీ ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి అనమాట. ఒక్కొక్క టాస్క్ ఎగ్జిక్యూట్ అవుతూ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది సింపుల్ గా. సో డిటాచ్డ్ మోడ్ పెట్టాం కాబట్టి డాకర్ కంపోజ్ కమాండ్ కి సంబంధించినటువంటి కంప్లీట్ అవుట్పుట్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ప్రాబబ్లీ ఇందాక రన్ ఇన్ బ్యాక్గ్రౌండ్ పెట్టాం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కనపడలేదు. So let me see if it is going to work out this time. So previous వీడియోలో మనం డీటెయిల్డ్ గా ఇదే ఎగ్జాంపుల్ ని స్టెప్ బై స్టెప్ టాస్క్ వైజ్ టాస్క్ లో ఉండే ప్రతి ఆప్షన్ ని డిస్కస్ చేస్తూ చూసాము. సో ఒకవేళ మీకు ఇది అర్థం అవ్వట్లేదు అంటే కనుక ఒకసారి ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత ఇఫ్ యూ కమ్ బ్యాక్ ఇక్కడ ఈజీగా అర్థం అవుతుంది. సో YAML తోటి పైప్ లైన్ రాయడం అనేది కష్టమైన పని ఏం కాదు మనకి, యాజ్ లాంగ్ యాజ్ వీ నో వాట్ టాస్క్స్ టు బి ఇంక్లూడెడ్ అండ్ ఆ టాస్క్ కి ఏమేమి సెట్టింగ్స్ అప్లై చేయాలి అని తెలిస్తే సరిపోతుంది. మిగిలిన చూసాం మనం ఇప్పుడు మన ఎడిటర్ నుంచి డైరెక్ట్ గా టాస్క్ అసిస్టెంట్ తోటి ఒక్కొక్క టాస్క్ ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే YAML ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది, ఏం రాసిందేం లేదు. సో చాలా సింపుల్ గా మనం రాసుకుంటారు. బట్ ద స్ట్రాటజీ దట్ YAML తోటి చేసినప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనకు క్లియర్ గా అర్థం అవ్వాలి అంతే. రైట్, సో అదొక్కటే మనం తెలుసుకోవాల్సింది. బట్ అదర్వైజ్ YAML తోటి కష్టమైన పనేం కాదు పైప్ లైన్ పెట్టుకోవడం. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి బిల్డ్ జాబ్ ని ట్రెడిషనల్ జాబ్ అంటారు. తర్వాత రాయబోయేటటువంటి డిప్లాయ్మెంట్ జాబ్ అంటారు దాన్ని.
ఆ జాబ్ కి అడిషనల్ గా కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. స్ట్రాటజీ అని ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, అట్లాగే డిప్లాయ్మెంట్ హిస్టరీని కూడా మెయింటైన్ చేస్తుంది ఆ జాబ్. ఈ జాబ్ మెయింటైన్ చేయగలదు. కాబట్టి దానికి దీనికి డిఫరెన్స్ ఉంది అనమాట. మనకి ఇక్కడ ఇందాక బిల్డ్ అయితే ఫీల్ అయింది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నౌ. ఇట్స్ గోయింగ్ టు వర్క్అవుట్ దిస్ టైం. లెట్స్ సీ ఫుల్ కంప్లీట్. అండ్ ఇక్కడ ఏదో డైరెక్ట్లీ మిస్ అవుతుందని చెప్తుంది. ఐ థింక్ సక్సెస్ఫుల్లీ బిల్డ్. ఇది కూడా సక్సెస్ అయింది. పుష్ సర్వీసెస్ అంటే మన కంటైనర్ కి ఒక కొత్త వెర్షన్ ఆఫ్ ఇమేజ్ ని పుష్ చేస్తారు. పుష్ అయిపోతే తర్వాత ఆ ఇమేజ్ ని లాక్ చేసుకుని ఆ ఆర్టిఫాక్ట్స్ అన్నిటిని కూడా కాపీ చేసుకోండి. ఇది ఇక్కడ ఒక ఇమేజ్ క్రియేట్ అయింది, మై హెల్త్ వెబ్ అని. ఇది లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఇమేజ్ అనమాట. జస్ట్ ఇప్పుడే పుష్ అయింది. సో ఇక్కడ ఆటోమేటిక్ గా వెర్షన్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో పైప్ లైన్ ఏదైతే ఎన్నిసార్లు అయితే రన్ అయిందో దాన్ని బట్టి వెర్షన్ ఇంక్రీజ్ అవుతుంది. పుష్ సర్వీసెస్ సక్సెస్ఫుల్, లాక్ సర్వీసెస్ జరుగుతుంది. కాపీ ఫైల్స్ పబ్లిక్ ఆర్టిఫాక్ట్ కంప్లీట్ అయిపోతే బిల్డ్ పైప్ లైన్ వరకు డెఫినేషన్ పర్ఫెక్ట్ గా ఉంది మనకి, వితౌట్ ఎనీ ఇష్యూస్. సో బిల్డ్ సక్సెస్ఫుల్. నెక్స్ట్ లెట్స్ కంటిన్యూ. పైప్ లైన్కి వెళ్ళిపోయి ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఎడిట్ చేయండి. డు నాట్ యూజ్ ఎనీ అదర్ ఎడిటర్ బికాస్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ యాక్టివిటీ. సో నా ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఈ స్టేజ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి, బ్యాక్ కి. అంటే ఇది 2 లైన్లు. సో నెక్స్ట్ స్టేజ్, గో బ్యాక్ టు ద స్టేజ్. స్టేజ్ వచ్చేసరికి డిప్లాయ్ స్టేజ్ ఇది. అండ్ దీనికి డిస్ప్లే నేమ్ వచ్చేసరికి డిప్లాయ్ స్టేజ్. అండ్ దెన్ డిపెండ్స్ ఆన్, ఇది డెఫినెట్లీ బిల్డ్ మీద, బిల్డ్ పైన ఉన్నటువంటి బిల్డ్ స్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే బిల్డ్ కంప్లీట్ అవ్వకపోతే ఇది రన్ అవ్వకూడదు. సో డిపెండ్స్ ఆన్ వాడుకొని అది కంప్లీట్ అయితేనే ఇది రన్ అవ్వమని చెప్తున్నాం అనమాట. అండ్ దెన్ కండిషన్ కూడా పెట్టచ్చు ఇక్కడ. ఏంటి అంటే ఓన్లీ వెన్ సక్సీడెడ్. ఏం సక్సీడెడ్? పైన ఉన్నటువంటి బిల్డ్ సక్సీడ్ అయినప్పుడే ఈ స్టేజ్ రాయమని చెప్తాం. ఇది ఈ స్టేజ్, బిల్డ్ స్టేజ్. మరి దీనికి కూడా డెఫినెట్లీ జాబ్స్ ని డిఫైన్ చేయాలిగా. అయితే ఈ జాబ్ పైన ఉన్నటువంటి జాబ్ కన్నా డిఫరెంట్. ఇది ట్రెడిషనల్ జాబ్, ఇది వచ్చేసరికి డిప్లాయ్మెంట్ జాబ్. కాబట్టి నేమ్ ఆఫ్ ద జాబ్ వచ్చేసరికి డిప్లాయ్మెంట్. దానికి డీబీ డిప్లాయ్మెంట్ ఫస్ట్ అండ్ డిస్ప్లే నేమ్ ఆఫ్ కోర్స్. పేషెన్స్ లో పెట్టాలేమో, నేను తర్వాత చూస్తాను వాలిడేట్ చేసినప్పుడు. సో ఇప్పుడు డిప్లాయ్మెంట్ జాబ్ రాస్తున్నాం కాబట్టి అజూర్ డెవాప్స్ లో మనకి బేసికలీ 2 రకాల డిప్లాయ్మెంట్ టార్గెట్స్ ఉంటాయి. ఏంటవి అంటే, ఒకటి ఎన్వైర్మెంట్స్, 2 డిప్లాయ్మెంట్ గ్రూప్స్. ఈ రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. మీరు క్లాసిక్ ఎడిటర్ తో కనుక పైప్ లైన్ డిఫైన్ చేసి ఆ పర్టికులర్ డిప్లాయ్మెంట్ ని హ్యాండిల్ చేయాలి అంటే అప్పుడు డిప్లాయ్మెంట్ గ్రూప్స్ వాడతారు. YAML బేస్డ్ పైప్ లైన్ రాసి దాంతో డిప్లాయ్మెంట్స్ ని హ్యాండిల్ చేయాలంటే ఎన్వైర్మెంట్స్ వాడతారు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఎన్వైర్మెంట్స్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ ఆప్షన్, ఓన్లీ వర్క్స్ విత్ YAML పైప్ లైన్. డిప్లాయ్మెంట్ గ్రూప్స్ వర్క్స్ విత్ క్లాసిక్ పైప్ లైన్స్. సో ఇది ఏంటి అనేది నేను డీటెయిల్డ్ గా అజూర్ డెవాప్స్ ఫుల్ కోర్స్ ప్రిపేర్ చేస్తున్నాను, దాంట్లో డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ మనం ఎన్వైర్మెంట్ అని డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసి ఇట్ కుడ్ బి ఎనీ నేమ్, డెవలప్మెంట్ ఎన్వైర్మెంట్. అండ్ అఫ్ కోర్స్ ఈ పర్టికులర్ జాబ్ రన్ అవ్వడానికి మనకు ఒక ఏజెంట్ కావాలి కాబట్టి ఆ ఏజెంట్, ఏ ఏజెంట్? ఈ జాబ్ కోసం నేను విండోస్ వాడుతున్నాను, విండోస్ 29. అండ్ ఇందాక చెప్పినట్టుగా డిప్లాయ్మెంట్ జాబ్ కి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ 3 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీ ఉంటాయి. ఏంటది అంటే రన్ వన్స్, రోలింగ్, క్యానరీ. సో ఇవి ఏంటి అనేది నేను ఫుల్ కోర్స్ లో డిస్కస్ చేస్తాను. కంప్లీట్ డీటెయిల్స్, అసలు రన్ వన్స్ అంటే ఏంటి, రోలింగ్ అంటే ఏంటి, క్యానరీ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తాను. దీనికి ప్రతి స్ట్రాటజీకి కూడా లైఫ్ సైకిల్ హుక్స్ అని ఉంటాయి కొన్ని. ఆ లైఫ్ సైకిల్ హుక్స్ ఎగ్జిక్యూట్ అయ్యేదాన్ని బట్టి ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనమాట. అవన్నీ నేను క్లియర్ గా నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను, అజూర్ డెవాప్స్ ఫుల్ కోర్స్ వీడియో, అందులో డిస్కస్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఈ పర్టికులర్ డిప్లాయ్మెంట్ జాబ్ కి స్ట్రాటజీ రన్ వన్స్ తీసుకున్న తర్వాత జాబ్ వచ్చేసరికి డిప్లాయ్ టైప్ కాబట్టి, డిప్లాయ్మెంట్ జాబ్ కాబట్టి డిప్లాయ్ అని తీసుకున్నాం. అండ్ దెన్ దీని కింద మనకి ఫైనల్ గా
స్టెప్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఫస్ట్ స్టెప్ మనకి DB డిప్లాయ్మెంట్ కాబట్టి SQL Azure కి సంబంధించినటువంటి టాస్క్ తీసుకోవాలి. SQL Azure డిప్లాయ్మెంట్. ఈ టాస్క్ ని ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నామో సెట్టింగ్స్ వచ్చింది, క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి సర్వీస్ కనెక్షన్ డీటెయిల్స్, SQL సర్వర్ ఆథెంటికేషన్ ఇవన్నీ కూడా వచ్చాయి. సో మనం వేరియబుల్స్ డిఫైన్ చేసుకున్నాం కదా పైన, ఆ వేరియబుల్స్ నేమ్స్ ని ఇక్కడ ఇచ్చేసేయచ్చు. ఏదైతే SQL సర్వర్ అని పెట్టామో సర్వర్ నేమ్ దగ్గర డాలర్ బ్రాకెట్స్ లో ఇది, డేటాబేస్ వచ్చేసరికి డాలర్ వేరియబుల్ నేమ్ డేటాబేస్ నేమ్, కాపీ పేస్ట్ చేసుకోండి సో మిస్టేక్స్ లేకుండా ఉంటాయి. డాలర్ parenthesis యూజర్ నేమ్ వచ్చేసరికి SQL యూజర్ అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి SQL పాస్వర్డ్. ఆ వేరియబుల్స్ ని ఇక్కడ వాడతాం. సో ఎప్పుడైతే మనం ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అండ్ అలాగే మనకి డాక్ ప్యాక్ ఫైల్ లొకేషన్ కావాలి. సో అది ఏజెంట్ బిల్డ్ డైరెక్టరీలో ఉంటుంది. ఎందుకంటే ఇందాక మనం బిల్డ్ పైప్ లైన్ లో ఆర్టిఫాక్ట్స్ ని పబ్లిష్ చేసాం కాబట్టి ఇది లొకేషన్, ఆ పబ్లిష్ అయిన లొకేషన్. సో ఇలా మనం మెన్షన్ చేయొచ్చు. అండ్ దెన్ యాడ్ క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ టాస్క్ కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి వచ్చేసింది. అక్కడ ఉందని. అండ్ దెన్ దీని కింద దీన్ని రీప్లేస్ చేస్తూ చేయాలి కాబట్టి మనం మొత్తం పోయినట్టు. I think yeah, that's okay. Let's fill this again. Server. Let me type it instead of copying pasting. For me, at least, database name. Login వచ్చేసరికి SQL user. Case sensitive కూడా చూసుకోండి, ఎందుకంటే వేరియబుల్ నేమ్ మ్యాచ్ అవ్వకపోతే ఫెయిల్ అయిపోతుంది. Password. And then file location వచ్చేసరికి agent build directory, which means బిల్డ్ పైప్ లైన్ పబ్లిష్ చేసినటువంటి ఆర్టిఫాక్ట్ లొకేషన్ అనమాట. డిప్లాయ్మెంట్ యాక్షన్ పబ్లిష్ అండ్ షోస్ వచ్చి SQL డాక్ ప్యాక్. ఇదంతా చేసిన తర్వాత మన టాస్క్ ఇక్కడ వెళ్ళిపోయి వచ్చేసింది ఇన్పుట్ అంతా. స్ట్రింగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రైట్. సో టాస్క్ ఏంటి అంటే అగైన్ లైక్ ఇది డేటాబేస్ డిప్లాయ్మెంట్ టాస్క్ అయితే దీనికి మనం Windows 2019 ఇమేజ్ వాడుతున్నాం. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి మనకి సిమిలర్ గా ఇంకొక డెఫినేషన్ రాసుకోవాలి. సో ఇక్కడ వరకు కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత వచ్చి ఇక్కడ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు రాయబోయేటటువంటి నెక్స్ట్ జాబ్ ఏంటి అంటే అది కూడా డిప్లాయ్మెంట్ జాబే, కాకపోతే AKS డిప్లాయ్మెంట్ జాబ్. అండ్ ఇమేజ్ వచ్చేసరికి Windows 2019 వాడక్కర్లేదు. దీనికి వచ్చేసరికి ఈ ఇమేజ్ ని మ్యాచ్ చేసి ఇలా వేరియబుల్ తోటి పెట్టుకోవచ్చు. టాస్క్లు ఏంటి అంటే లెట్ మీ కాపీ అండ్ పేస్ట్ బోత్ ఆఫ్ దెమ్. దీని తర్వాత మనకు వచ్చేది ఆబ్వియస్లీ టాస్క్ కాబట్టి ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం రెండు టాస్క్ అడ్జస్ట్ చేసుకొని అలైన్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. సో ఇది కుబర్నెటిస్ టాస్క్. దీంట్లో మనం మన సబ్స్క్రిప్షన్ సంబంధించి సర్వీస్ కనెక్షన్, NextOps రిసోర్స్ గ్రూప్ అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. Namespace default and everything looks good. Secret వచ్చేసరికి Docker history and service connection ఇది ACR name automatic గా పాపులేట్ అయింది. సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ ల్యాబ్ 10 లో క్లియర్ గా మాట్లాడుకున్నాం. అండ్ జస్ట్ అప్డేటింగ్ దిస్ వాల్యూస్ హియర్. అండ్ దీనికి కూడా సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మనకి సర్వీస్ కనెక్షన్ ఓపెన్ అవుతుంది. అండ్ దెన్ సీక్రెట్స్ దగ్గర
సర్వీస్ కనెక్షన్ అప్డేట్ చేసుకుని యాడ్ క్లిక్ చేస్తే వచ్చేసింది పర్ఫెక్ట్గా. సో టాస్క్లు అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సో ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే వ్యాలిడేట్ చేసుకుందాం. సంథింగ్ ఈజ్ రాంగ్. సో state their job is deployment, DB deployment has an invalid name. Valid name contain only characters. So I think మనం ఈ నేమ్స్ కొటేషన్ మార్క్స్ పెట్టాలి. Let's validate it. So stage they deploy job DB deployment has an invalid name. Valid names may contain alphanumeric characters and may not start with a number. Stage deploy job AKS has an invalid name. Valid names contains alphanumeric characters and underscore. May not start with a number. Deployment, okay, puncher down. It is DB and simple ga pettukundaam. Display name emo DB and DB deployment display name unchutam. ఇక్కడ వచ్చేసరికి AKS పెట్టడానికి deployment job name దీని నేమ్ ఇలా ఉంచుతాం. సో validate. Okay, validation successful. Okay, now it looks good. So let me go back, save this and run the entire pipeline once. ఇక్కడ ఏం చేసాం మనం, రిలీజ్ పైప్లైన్ లో డిప్లాయ్మెంట్ జాబ్ ని డిఫైన్ చేసి దానికి ఒక స్ట్రాటజీని డిఫైన్ చేసి 2 టాస్క్లు, ఒకటి DB డిప్లాయ్మెంట్ టాస్క్, ఇంకోటి AKS డిప్లాయ్మెంట్ టాస్క్ చేస్తాం. DB డిప్లాయ్మెంట్ టాస్క్ వచ్చేసరికి మన SQL క్రెడెన్షియల్స్ అవన్నీ పాస్ చేసాం. AKSకి వచ్చేసరికి ఆర్టిఫాక్ట్స్ నుంచి ఈ పర్టికులర్ YAML ఫైల్ ని తీసుకుని డిప్లాయ్ చేయమని చెప్తున్నాం. అలాగే ఆ ఇమేజ్ ని కూడా తీసుకోమని చెప్తున్నాం అనమాట. సో ఇవన్నీ ల్యాప్టాప్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. సో ఇది ట్రెడిషనల్ జాబ్ అనుకున్నప్పుడు దీనికి ఉండేటటువంటి అట్రిబ్యూట్స్ లిమిటెడ్ గా ఉన్నాయి. బట్ డిప్లాయ్మెంట్ జాబ్ కి అట్రిబ్యూట్స్ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి. దట్స్ వాట్ ద డిఫరెన్స్. రైట్, ఈ స్ట్రాటజీ ఉండదు ట్రెడిషనల్ జాబ్ కి. డిప్లాయ్మెంట్ హిస్టరీ కూడా మెయింటైన్ చేయాలి. అండ్ డిప్లాయ్ అనేటువంటిది డిప్లాయ్మెంట్ జాబ్ ని ఐడెంటిఫై చేయడానికి లైఫ్ సైకిల్ హుక్ అంటారు డిప్లాయ్ అనేది. ఇవన్నీ కూడా నేను ఫుల్ కోర్సులో ఇంకొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈస్ హౌ వి డిఫైన్ ద పైప్ లైన్. ఫైనల్ గా లెట్స్ గో అహెడ్ అండ్ రన్ దిస్ పైప్ లైన్. సో ఒకవేళ రన్ అయిపోయింది అంటే కనుక మనకి ఇబ్బంది లేకుండా మొత్తం అంతా కూడా డిప్లాయ్ అయిపోయి అల్టిమేట్లీ మనం ఆ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో లెట్ మీ పాస్ దిస్ వీడియో హియర్. వన్స్ ద పైప్ లైన్ ఇస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, మేబీ అట్లీస్ట్ కంప్లీట్ అయిపోతే ఐ షో యూ అండ్ కమ్ బ్యాక్ అండ్ show it here. Right, it's going to take maybe another 4 or 5 minutes to complete because DB deployment task AKS start కొంచెం టైం పడుతుంది. అయిపోయిన తర్వాత నేను రెజ్యూమే చేస్తాను. Meanwhile, if you haven't subscribed already, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నాకు షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ వన్స్ ఈ బిల్డ్ కంప్లీట్ అయిపోగానే నేను రెజ్యూమ్ చేస్తాను. బిల్డ్ పైప్ లైన్ కంప్లీట్ అయిపోయింది. ఇదిగో ఆర్టిఫాక్ట్ కూడా ప్రొడ్యూస్ అయింది మన దగ్గర. అయితే మనం బ్యాక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ డిప్లాయ్మెంట్ స్టేజ్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తుంది. సో డిప్లాయ్ స్టేజ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పర్మిషన్ కి సంబంధించిన అప్రూవల్ ప్రాసెస్ అడుగుతుంది. పర్మిట్ అనగానే కంటిన్యూ అయిపోతుంది అనమాట. దీంట్లో ఏంటి అంటే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనకి డిప్లాయ్మెంట్ ఫేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. డిప్లాయ్మెంట్ ఫేజ్ నాట్ స్టార్టెడ్. మీకు 2 టాస్క్లు స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన తర్వాత ఆ జాబ్స్ కి కావాల్సిన ఏజెంట్స్ అవైలబుల్ ఉంటే కనుక ఇమీడియట్లీ ఆ డిప్లాయ్మెంట్ అనేది జరిగిపోతుంది. కుబర్నెటిస్ డిప్లాయ్మెంట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. kubectl ఆ ఫైల్స్ ని అప్లై చేస్తుంది. క్రియేటింగ్ డిప్లాయ్మెంట్స్, కుబర్నెటిస్ డిప్లాయ్మెంట్ అయితే అయిపోయింది. ఇది క్యూలో ఉంది. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత DB డిప్లాయ్మెంట్ కూడా జరిగిపోతుంది అనమాట. సో మనం వీటిని కూడా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. అంటే సీక్వెన్స్ లో డిపెండ్స్ ఆన్ అనేటువంటి అట్రిబ్యూట్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని ఏది ముందు జరగాలి ఏది తర్వాత జరగాలి అనేది మనం డిఫైన్ చేయొచ్చు కావాలంటే. సో DB జాబ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. వన్స్ అది స్టార్ట్ అయిన తర్వాత DB జాబ్ విల్ టేక్ ఎ మినిట్ టు గెట్ ఇట్ డిప్లాయిడ్.
ఎందుకంటే ఆ డాక్ ప్యాక్ ఫైల్ ఏదైతే ఉందో ఆ డాక్ ప్యాక్ ఫైల్ మన అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ మీద డిప్లాయ్ అవ్వాలి. అయిన తర్వాత మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. మనం అది యాక్సెస్ చేసి చూద్దాం. బట్ ఓవరాల్ గా ఈ వీడియోకి నా ఇంటెన్షన్ ఏంటి అంటే యామెల్ పైప్ లైన్ ఎలా డిఫైన్ చేయాలి అనేది. సో ఈజియెస్ట్ వే లైక్ టాస్క్ అసిస్టెంట్ ని యూజ్ చేసి ఆ యామెల్ ని మనం ఆటోమేటిక్ గా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ స్టెప్స్ ని కూడా నేను ఒక హైరార్కీ చెప్పాను ముందు, ఆ హైరార్కీని ఫాలో అవుతూ ఫస్ట్ స్టేజెస్ డిఫైన్ చేసుకోవాలి, తర్వాత జాబ్స్ డిఫైన్ చేసుకోవాలి, తర్వాత స్టెప్స్ డిఫైన్ చేసుకోవాలి, తర్వాత టాస్క్ డిఫైన్ చేసుకోవాలి. బిల్డ్ జాబ్ కి డిప్లాయ్మెంట్ జాబ్ కి డిఫరెన్సెస్ ఉంది. సో బేస్డ్ ఆన్ ద పైప్ లైన్ రిక్వైర్మెంట్ మీరు ఆ టాస్క్లన్నీ యాడ్ చేసుకుని కరెక్ట్ యాట్రిబ్యూట్స్ కనుక మీరు అక్కడ ప్రొవైడ్ చేసి జనరేట్ చేసుకుంటే వితౌట్ ఎనీ ఇష్యూస్ మీ పైప్ లైన్ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యి ఆటోమేటిక్లీ మీ అప్లికేషన్ అనేది ఓవరాల్ గా ఎన్వైరన్మెంట్ లోకి డిప్లాయ్మెంట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది డాక్ ప్యాక్ తోటి డేటాబేస్ ప్యాకేజ్ ని డిప్లాయ్ చేస్తుంది. దిస్ ఇస్ గోన్ టేక్ ఎ మినిట్. సో వన్స్ అది అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది బయట నుంచి యాక్సెస్ అవుతుంది. ఈ విధంగా యామెల్ బేస్డ్ పైప్ లైన్స్ మనం డిఫైన్ చేసుకుని, ఇది జస్ట్ ఒక కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను, ఎందుకంటే మిగిలినవన్నీ కూడా సేమ్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతూ రాసుకోవాలి. నా ఒపీనియన్ లో అజూర్ డెవాప్స్ లో ఆర్ ఎనీ డెవాప్స్ రోల్ లో కాంప్లెక్స్ థింగ్ ఏంటి అంటే పైప్ లైన్ డెఫినేషన్. ఏ టాస్క్ తర్వాత ఏ టాస్క్ రావాలి, ఏ టాస్క్ మనకి కరెక్ట్ గా ఉపయోగపడుతుంది అనేది ఐడెంటిఫై చేయటమే కష్టం. అండ్ అవన్నీ కూడా కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయితేనే పైప్ లైన్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది అయిపోయింది. ఐ థింక్ ఓవరాల్ గా పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనకి ఒక 5 minutes టైం అయితే పట్టింది. బిల్డ్ కి ఒక 3 minutes పట్టింది, ఇది ఒక 2 minutes. ఓవరాల్ గా మిగిలిన ఇంకొక 1 minute పడితే పట్టొచ్చు. ఓవరాల్ గా 6 minutes లో మనకి ఈ పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లో మనం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి అప్లికేషన్ యాక్సెస్ చేసి ఇచ్చేద్దాం. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్, మనం సక్సెస్ఫుల్ గా యామెల్ పైప్ లైన్ డిఫైన్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసాం. సో అగైన్ లైక్ మీకు క్లారిటీ లేకపోతే కనుక కమెంట్స్ లో క్వశ్చన్స్ అడగొచ్చు. అండ్ అలాగే ల్యాబ్ 10 చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. సో 2 jobs సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే బిల్డ్ జాబ్ సక్సెస్ఫుల్ అండ్ అలాగే డిప్లాయ్మెంట్ స్టేజ్ కూడా సక్సెస్ఫుల్. వెళ్ళి మనం ఒకసారి అజూర్ కుబర్నెటిస్ సర్వీసెస్ కి ఇక్కడ సర్వీసెస్ అనేటటువంటి ఈ బ్లేడ్ లో మనకి మన అప్లికేషన్ కి సంబంధించినటువంటి పబ్లిక్ ఐపీ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే, ఇఫ్ ద అప్లికేషన్ ఈస్ లోడింగ్ సక్సెస్ఫుల్లీ, మన అప్లికేషన్ డిప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్ గా జరిగినట్టు. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో ఈ విధంగా మనం యామెల్ బేస్డ్ పైప్ లైన్స్ డిఫైన్ చేసి అజూర్ డెవాప్స్ లో డిప్లాయ్ చేయొచ్చు. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వెల్కమ్ బ్యాక్ టు యూ. అలాగే దీనికి సంబంధించిన కోడ్ ఈ రిపాజిటరీలో ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ సిమిలర్ వీడియోస్. నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే దయచేసి నా ఎఫర్ట్స్ ని గుర్తించి షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఛానల్ గ్రో అవ్వడానికి, ఎక్కువ మంది కంటెంట్ ని నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. నేను ఇంత టైం స్పెండ్ చేసి ఫ్రీగా ఈ వీడియోస్ ఎందుకు ప్రొవైడ్ చేస్తానంటే సో దట్ ఎవ్రీబడి కెన్ లెర్న్ ఇట్. నేను నేర్చుకోగలుగుతాను, అట్ ద సేమ్ టైం నా నాలెడ్జ్ ని అందరికి షేర్ చేయగలుగుతాను. నాకు దీంట్లో వచ్చే మనీ ఎక్కువేం కాదు, నథింగ్. అసలు మీకు తెలియదు అది ఎంత మనీ వస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ జస్ట్ అబౌట్ హెల్పింగ్ పీపుల్ అంతే. ఓకే, సో ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్. Thank you so much guys for watching the video and see you in the next video.